కనబడుతుంది కదా, రెడ్ సాయిల్, దాంతోపాటు స్టోనింగ్, దానికోసం మాత్రమే ఇక్కడికి వచ్చాం మనం. ఈ నేల ఎక్కడైనా కనబడితే నాకు చెప్పండి అంటారు. ఏది మన విజయవాడ వైపు ఎక్కడైనా, గుంటూరు నుంచి అవతల పక్క ఎక్కడ కూడా మీకు రెడ్ సాయిల్ కనబడుతుంది, విత్ స్టోనింగ్ కనబడదు. విత్ స్టోనింగ్ దాంట్లో ఐరన్ కంటెంట్, మ్యాగ్నీషియం, థోరియం వంటి ఖనిజ నిక్షేపాలు ఉంటాయి ఈ ఏరియాలో. కాబట్టి మనం ఇవాళ 275 అవ్వండి, 300 కిలోమీటర్లు అవ్వండి, అంత దూరం ఇక్కడ ప్రయాణం చేస్తుంది కేవలం ఈ మొక్క గురించే. ఈ మొక్క ఇక్కడ వేసాం కాబట్టి ఇలా పెరిగింది. ఇదే మొక్క నేను ఒక 2 మొక్కలు ఇస్తాను, మీరు తీసుకెళ్ళి పెంచండి, ఒక 2-3 సంవత్సరాలు చూడండి, 2-3 నెలలు చచ్చిపోతుంది మొక్క. మీరు ఎక్కడ వేసినా సరే తీసుకెళ్ళండి, కావాలండి శాంపిల్ తీసుకెళ్ళండి, ఇబ్బంది లేదు. ఓకేనా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం ఎంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చాలా మంది గిల్లా చూసారా, మన వాళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళు దీన్ని కొడతా ఉన్నారు. నేను అక్కడ మొక్క చూపిస్తాను, అక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది పక్క హోల్ ఉంది ఇక్కడ, మన వాళ్ళు మన ఎండి గారు కొట్టారు దీన్ని, లోపల ఎర్రగా హార్డ్వుడ్ ఫామ్ అయింది. ఏదైతే మరి పుష్ప సినిమాలో చూపించామో ఇది కూడా ఉంటుందండి, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, మూసుకుపోతుంది. అంటే దీనికి ప్రాణం ఉంటుంది కాబట్టి మూసుకుపోతుంది గాయంలాగా. పుష్ప సినిమాలో ఏదైతే చూపించారో ఆ హీరో ఏదైతే స్మగ్లింగ్ చేస్తాడో లారీల మీద, ఈ లోపల ఉంటుందండి, దీని లోపల ఉంటుంది. ఫస్ట్ వైట్ లేయర్ వస్తుంది, ఈ బెరడు తర్వాత వైట్ లేయర్ తర్వాత మనకి హార్డ్వుడ్ రెడ్ వస్తుంది అనమాట. ఓకే, మినిమం 2 అంగుళాల డెప్త్ ఉంటుంది. అదే మొక్కని మీరు ఎక్కడ భద్రాచలం వైపు కానీ, విజయనగరం వైపు కానీ, శ్రీకాకుళం వేయండి, మీరు 4 అంగుళాల లోపలికి వెళ్ళాలి. ఓకేనా? మూడో పాయింట్, ఈ మొక్క మనకి 12 సంవత్సరాలు, ఇది యాక్చువల్ 9.5 నుంచి 10 సంవత్సరాల మొక్క అండి ఇది. ఇదే మొక్కని అక్కడ వేస్తే మీకు ఇక్కడ 10 సంవత్సరాలు వచ్చే మొక్క అక్కడ వచ్చేసరికి 20-30 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే లైఫ్ స్పాన్ పెరిగిద్ది అక్కడ. ప్లస్ ఇంకోటి, దీంట్లో ఉన్న మెడికల్ వాల్యూస్ దాంట్లో ఉండవు. మొక్క పెరిగిద్ది, మనిషి ఎదగడానికి బాగా పెరుగుతాడు, లోపల ఎన్ని రోగాలు అంటే ఎవరికి తెలియదు. అలానే మొక్క పెరిగిద్ది కానీ లోపల హార్డ్వుడ్ అంటే మెడికల్ వాల్యూస్ గల మొక్క అనేది ఎక్కడ రాదు, 100% అది. ప్లస్ దీనికి 30 లక్షలు 40 లక్షలు రేటు ఉంటే 5 లక్షలు 10 లక్షలు పలకదు అక్కడికి. మీరు ఇంకోటి చెప్తున్నాను మీకు, మీరు ఎక్కడైనా చాలా మంది న్యూస్ పేపర్లు న్యూస్ చూస్తూ ఉంటారుగా, ఈ న్యూస్ చూసినప్పుడు ఎర్రచందనం మొక్కని కడపలో పట్టుకున్నారు, చిత్తూరులో పట్టుకున్నారు, తిరుపతిలో పట్టుకున్నారు వింటారు కానీ ఎక్కడ భద్రాచలంలో పట్టుకున్నారు, విజయవాడలో పట్టుకున్నారు, శ్రీకాకుళం పట్టుకున్నారు ఎక్కడ విన్నారా? ఎక్కడ వినరు. ఎందుకంటే తనవుడు కొండు, ఎవడు స్మగ్లింగ్ కూడా చేయడు, బుద్ధున్నాడు. అది ఎత్తే ఫ్రీ తీసుకోవడం దాన్ని, అర్థమైందా? ఎందుకంటే దొంగ కూడా తెలుసు ఎక్కడేం పెట్టామనేది, పోపు డబ్బులు పెట్టామా, అటక మీద డబ్బులు పెట్టామా ఆడికి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇక్కడ స్మగ్లింగ్ అవుతుందంటే మెయిన్ కాజ్ ఏంటంటే ఇక్కడ పండే పంటలు మాత్రం బయట దేశాలు ఎక్కువ కొంటున్నాయి. ఎందుకు కొన్నాయంటే దీంట్లో మెడికల్ వాల్యూస్ గల మొక్క పెరుగుతుంది. ప్లస్ టేక్ ఫర్నిచర్ చేయించుకునే వాళ్ళు, కిటికీలు, గుమ్మాలు, ఫర్నిచర్లు ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ప్లస్ దీంతో ఆర్చిస్ చేస్తుంటే ఆర్కిటెక్చర్గా వాళ్ళు ఏదో గుమ్మాలు చేయించుకుంటారు, ఆర్కిటెక్చర్ ఫోటోలు పెడతాం మనం, వాడు పంపించాడు నాకు, ఎంత స్మూత్గా వచ్చింది అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయంట ఇది. ఓకేనా? తర్వాత వరల్డ్లోనే ది బెస్ట్ వయాగ్రా, ఆయుర్వేదిక్ వయాగ్రా దీని ద్వారా తయారు చేస్తారు. అంటే లోపల హార్డ్వుడ్ ద్వారా వచ్చే పౌడర్ ద్వారా అండి. ఓకేనా? మెడిసిన్స్, తర్వాత కాస్మెటిక్స్, తర్వాత లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి, తర్వాత జెంట్స్కి వచ్చేసరికి మధుమేహం, షుగర్ కంట్రోలింగ్ చేయడానికి. ఇది ఆర్చేసి వాళ్ళు తయారు చేస్తారన్నమాట. అంటే గుమ్మాలు కూడా వాళ్ళ చాలా మంది లగ్జరీగా అలవాటు పడిపోయారు. ఒకప్పుడు టేక్ ఉందంటే మనం బాగా బలిచూడడం అనుకుంటాము, ఇవాళ ఎర్రచందనం ఉంటే బలిచూడడం అనుకుంటున్నాం. అంటే ఇన్కమ్ కూడా పెరిగిపోయింది, అందరికీ సోర్స్ పెరిగిపోయింది కాబట్టి. ఓకేనా? ఈ విధంగా అందరూ కూడా ఫర్నిచర్ దీని మీద తయారు చేసుకుంటున్నారు. చైనా, జపాన్, రష్యా, మలేషియా వంటి జర్మనీ వంటి డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా దీన్ని తీసుకుంటున్నాయి. కారణం ఏంటంటే చైనా వాళ్ళు అయితే ఇది వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ లక్ష్మీదేవిలా సెంటిమెంట్ అనమాట. మన భారతదేశంలో ఒక ఆడపిల్లల పెళ్ళి అయితే ఎలాగైతే మనం సారించి పంపిస్తామో వీళ్ళు వీటికి తయారు బొమ్మల్ని సారించి పంపిస్తారు వాళ్ళకి సెంటిమెంట్ కింద. రెండో పాయింట్, మీరు పుష్ప సినిమాల్లో ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద వాల్యూమ్ కనబడుతుంది చూసారా, అది ఎంత చెప్తాడు? 6 లక్షలు చెప్తాడు. ఇంతది 6 లక్షలు చెప్తాడు. ఎందుకు దానికి అంత ఖరీదు? అది మన భారతదేశంలో కొంటారు, 6 లక్షలు పెట్టి కొంటారు. అక్కడ కొంటున్నారు ఎందుకంటే ఆ సెంటిమెంట్ వాళ్ళకి. ఇప్పుడు కాదు, బోధి ధర్మం ఉన్నప్పటి నుంచి ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఇది. కాకపోతే 1970లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మాట పరంగా చెప్పింది, ఏమని? పెంచుకోండి అని చెప్పింది. నోటు పరంగా ఇవ్వాల, రాతపూర్వకంగా రాసి ఇవ్వాల. కానీ మన రీసెంట్ 2015లో మాత్రం రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. మన నవంబర్ 2వ తారీఖు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అఫీషియల్గా అనౌన్స్ చేసింది, ఎవరైనా పెంచుకోండి, మేము పర్మిషన్ ఇస్తాం, మేమే కొంటామని చెప్పేసి. ఓకేనా? కాబట్టి దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు, 100% లీగలు. ఫస్ట్ పాయింట్, మన దగ్గర ఎందుకు తీసుకోవాలి సార్? మేము మరి మిగతా చాలా కంపెనీలు ఉన్నాయి కదా అంటే, ఫస్ట్ పాయింట్ సార్, మనం ఎక్కడ ల్యాండ్లు తీసుకున్నా సార్, ఎక్కడని కాదు, మన ఇంటి దగ్గర ఓపెన్ ఫ్లాట్లు తీసుకున్నా, ఇల్లులు తీసుకున్నా, అపార్ట్మెంట్లు, డూప్లెక్స్లు తీసుకున్నా, ఫస్ట్ ఎవరైనా డాక్యుమెంట్ చూస్తారు.
డాక్యుమెంట్ చూసి డాక్యుమెంట్ లాయర్కి ఇచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్ పర్ఫెక్ట్ కనుక్కున్న తర్వాత అడ్వాన్స్ ఇస్తాం మనం. అవునా, అంత పర్ఫెక్ట్నెస్ మన దగ్గర ఉంటుంది. డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, 30 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ ఇస్తాం కస్టమర్లు. మనం ఈ 30 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మీరు ఎవరికైనా చూపించండి. ఇది కరెక్ట్ కాదు అని ఎవరు చూపించగలని 25 lakhs ప్రైజ్ మనీ ఇస్తాము. రెండోది, మనం రిజిస్ట్రేషన్ వెంటనే అవ్వాలా. నేను వాళ్ళు డబ్బులు కట్టిందో సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాను ఎవరు ఒప్పుకుంటారు? మనకి ఆన్ ది స్పాట్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం ఈ గవర్నమెంట్ ఈ ఎలక్షన్ డ్యూటీ వల్ల 10 రోజులు టైం తీసుకుంటుంది, కానీ మనకైతే వారం గురువారం రిజిస్ట్రేషన్ అయిపోతాయి. ఓకేనా. మూడో పాయింట్, బాగానే ఉంది సార్, మరి మేము ఎక్కడో ల్యాండ్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడికి వస్తున్నాం కదా ల్యాండ్ తీసుకోవడానికి, రేపు పొద్దున ల్యాండ్ ఎంతవరకు సెక్యూరిటీ అంటారు. మేము మీ యొక్క ల్యాండ్కి జియో ఫెన్సింగ్ చేస్తాము. జియో ఫెన్సింగ్ అంటే మీ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ 4 సరిహద్దుల్ని శాటిలైట్ ద్వారా సర్వే చేపిస్తాం గూగుల్ ద్వారా. ఈ గూగుల్ ద్వారా సర్వే చేయించడం వల్ల మీకు కోడ్ వస్తుంది, కస్టమర్లకి కోఆర్డినేట్స్ వస్తాయి, టాప్ లెఫ్ట్ టాప్ రైట్ అని చెప్పేసి కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ కనుక మీరు గూగుల్లో కొట్టారంటే మిమ్మల్ని తీసుకొచ్చి సైట్లో కూర్చోబెడుతుంది. మీ యొక్క సైట్ సరిహద్దులు కూడా మెజర్మెంట్లు కూడా కొలతలు సహా బ్లింక్ అవుతూ ఉంటాయి. మెజర్మెంట్స్ 90 అడుగులు ఉందా 100 అడుగులు ఉందా అనేది కూడా. ఇక దీనివల్ల యూజ్ ఏంటంటే ఇక జియో ఫెన్సింగ్, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, 5 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్లు కంప్లీట్ చేస్తే అదే స్టెప్లోకి ఎలాగైతే గేమ్స్ ఉంటాయి చూసారా, ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అని, అలాగా 5th స్టెప్ మీరు ఫ్లాట్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఫోర్త్ అయిపోయింది, 5th చేస్తున్నారు. ఓకేనా. 5th 6th 7th 8th అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇది గవర్నమెంట్ ద్వారా తీసుకుంటున్నాం మనం. ఈ గవర్నమెంట్ ద్వారా తీసుకోవడం వల్ల గవర్నమెంట్ ద్వారా తీసుకోవడం వల్ల ఈ అసెంట్ భూములు బీ ఫామ్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాప్లు చూపించవు, ఈ జియో ఫెన్సింగ్ చూపించవు ఎక్కడా కూడా. అవి ఏమన్నా ఉంటే ఆ ఫ్లాట్ని బ్లాక్లో చూపించేసింది, అంటే ఖాళీ చూపించేసింది అక్కడ. ఓకేనా. రెండో పాయింట్, ఇటు పక్కన కస్టమర్ కానివ్వండి, ఇటు పక్క కస్టమర్ వెనక ముందు కస్టమర్లు ఇది నా ల్యాండ్ అనడానికి ఆక్రమించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు హరినాథ్ రెడ్డి గారికి కూడా జియో ఫెన్సింగ్ ఉంటుందిగా, ఇటు పవన్ కుమార్ కూడా జియో ఫెన్సింగ్ ఉంటుందిగా. ఇక అతను గూగుల్లో కొడితే అతని సరిహద్దులు చూపించేస్తాయి, ఇతని సరిహద్దులు చూపించేస్తాయి, ఇబ్బంది ఉంది అక్కడ. కాబట్టి 100% ల్యాండ్ సెక్యూరిటీ, రిజిస్ట్రేషన్ అయిపోయింది, లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంది, 4 నెలల్లో పాస్బుక్ వచ్చేసింది కస్టమర్లకి, అయిపోయింది. ఈసీ దించుకోండి. ఈసీలో కూడా హరినాథ్ రెడ్డి గారి పేరు మీద 100 ఎర్రచందనం మొక్కలతో కొన్ని భూమిని అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరి వస్తుంది ఆన్లైన్లో. ఇంకేం కావాలి? ఇంకోటి, ఇదంతా ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఆర్చ్ కడతాము, ఆర్చ్ దగ్గర బయోమెట్రిక్ ఉంటుంది. కస్టమర్ ఆథరైజ్డ్ కస్టమర్ వస్తే లోపలికి ఎంట్రీ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు వస్తే లోపలికి ఎంట్రీ ఉండదు. సెక్యూరిటీ ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు, గెస్ట్ హౌస్లు ఉంటాయి. అక్కడ 2 ఫ్లోర్లు సి బ్లాక్లో 2 ఫ్లోర్స్ గెస్ట్ హౌస్ కడుతున్నాము, 2 ఫ్లోర్లు. ఓకేనా. ఈ గెస్ట్ హౌస్లన్నీ 7 సంవత్సరాల తర్వాత డాగ్ స్క్వాడ్ పెడతాము, 7 సంవత్సరాల తర్వాత వెపన్ గన్ సెక్యూరిటీ పెడతాము. ఇవన్నీ ఓకే సార్. ఇవన్నీ దాటుకొని కస్టమర్ దొంగలు వచ్చి కట్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే, ఈ మొక్కను కనుక అక్కడ చూపించాను మీకు, ఇటు పక్క ఈ మొక్కను కట్ చేశారు కదా 2 అంగుళాలు, అక్కడ చూపిస్తానండి ఒకసారి. అలా 2-3 అంగుళాలు లోపల కనుక వెళ్ళిందంటే కస్టమర్ యొక్క ఫోన్కి ఆరం వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే ఆడి కార్లు బెంజ్ కార్లు ఆడే ఉంది కదా, 70-80 లక్షల కోటి రూపాయల కార్లు, వాటి మీద చాలా మంది సరదాగా ఇలాగా ఫోటో దిగుదాం అనుకుంటారు. చేయి వేయగానే టక్మని అలారం వచ్చింది ఓనర్కి. అలారం ఎవడు పట్టుకున్నాడని చెప్పి బయటకు వచ్చి చూస్తారు అతను. అవునా. అలాగే ఈ మొక్కలు కనుక కట్ చేద్దాం 2-3 అంగాలు లోపలికి గొడ్డల పోటీ కానివ్వండి, కత్తి పోటీ కానీ పడిందా కస్టమర్ యొక్క ఫోన్కి అలారం వస్తుంది. అది ఇంకేం కావాలి ఇంకా అంటే ఇక్కడ విషయం ఎందుకు ఇవన్నీ పెడుతున్నామంటే మీకంటే ఎక్కువ లాభం కంపెనీకి ఉంది. ఎవరు పుణ్యానికి ఎవరు చేయరు సార్. నేను చెప్తున్నాను కదా, నేను చేసిన కంపెనీ చేసినా సరే ఎవరు ఫ్రీగా ఎవరు చేయరు. ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా రూపాయి సంపాదించుకుందామని. కాబట్టి ఎక్కడ ఏంటంటే వచ్చిన రూపాయలు 10 రూపాయలు కస్టమర్ తీసుకుంటారు, 10 రూపాయలు కంపెనీ తీసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాయి కదా, 20 మంది ఉన్నాం. 20 మందిలో ఎవరు ఇందా మీరు 90 లక్షలు చెప్పారు, 20 × 90 అంత ఆల్మోస్ట్ 18 కోట్లు. అవునా. 18 కోట్లు కస్టమర్కి తలా 90 లక్షలు పంచుకుంటూ వెళ్ళిపోతాయి. 18 కోట్లు ఒకవైపు కంపెనీకి వస్తున్నాయిగా. అవునా కదా. అలాంటిది ఇప్పుడు ఇక్కడ 400 ఎకరాలు, 400 ఎకరాల్లో 1200 మంది కస్టమర్లు ఉన్నారు. ఓకేనా. ఈ 1200 కస్టమర్లు ఏంటి, ఆ రోజు ₹1 కోటి వేసుకుంటే 1200 కోట్ల కస్టమర్లకు వెళ్తున్నాయి, 1200 కోట్ల కంపెనీకి వస్తున్నాయిగా. దాంట్లో 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కంపెనీ నష్టమైంది. అంతే కదా సార్. కంపెనీకి 100 కోట్లు వస్తున్నప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టడం నష్టమే ఉంటుంది. చాలా మంది డౌట్, సార్ చాలా మంది చూసాం మేము, వాళ్ళు పెంచట్లేదు పోషించట్లేదు అంటే మీరు అలాంటి దగ్గర ఎందుకు తీసుకున్నారు? అంతే కదా సార్. మీరు ఒకటికి మనం డ్రెస్ తీసుకునేటప్పుడే ఒక షాప్కి 10 షాపులు తిరిగే వాళ్ళం మనం. మీరు డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా లేకుండా, డెవలప్మెంట్స్ పర్ఫెక్ట్గా లేకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా లేనివంటి కంపెనీలు మంది తీసుకున్నారు. అది తప్పేవాడిది. అది నేనేమంటాను, నా డెవలప్మెంట్ చూడండి, నా డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోండి, నా లీజ్ అగ్రిమెంట్ చెక్ చేసుకోండి, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ఫ్లాట్ చూసుకోమంటున్నా.
నేను చెప్పిన వాటిలో ఏమీ లేకపోతే ఫ్లాట్ తీసుకోమాకండి, ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాం మళ్ళీ కస్టమర్ని. 7 పాయింట్లు చెప్తా, ఓకేనా? ఇవన్నీ నోటి ద్వారా చెప్పట్లా. ఒక బాండ్ పేపర్ తీసుకొని ఆ బాండ్ పేపర్ని కూడా లీగల్గా ఈ 26 పాయింట్లు ఉంటాయి, 26 పాయింట్లు రాసి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో లీగల్గా రిజిస్ట్రేషన్ చేసిన మొట్టమొదటి సంస్థ మందే. ఓపెన్ ఛాలెంజ్. ఇవాళ ఏపీ తెలంగాణలో 100 కంపెనీలు, పుట్టగొడుగులా 100 కంపెనీలు వచ్చినాయి. మరి ఎవరైనా అగ్రిమెంట్ని, మీరు చెప్పే అగ్రిమెంట్ని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తారో కనుక్కోండి. ఎవరు రిజిస్ట్రేషన్ చేయట్లా, మనం మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చేస్తాం కాబట్టి డెవలప్మెంట్స్. మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే అది వాళ్ళని అడగాలి, మనం చెప్పలేదు. దానికి మనం 3 years అవుతుంది అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పెట్టి. మరి ఇంతవరకు మన కాపీని, ఇప్పుడు సపోజ్ థర్డ్ పార్టీ ఉంటుంది డెవలప్మెంట్ చేయడానికి, ఎలాగైతే సబ్ కాంట్రాక్ట్ ఉంటారు, ఎలాగైతే సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటారో అలాగ ఉంటారు. మన అలా కాదు, డెవలప్మెంట్ మనం చేస్తాము, రిజిస్ట్రేషన్ మనం చేస్తాము, డాక్యుమెంటేషన్ మనం వేస్తాము. అందుకే మన దాంట్లో ఉంటుంది ఒకే మాట ఒకే బాట ఒకే యాజమాన్యం అని. అర్థమైందా సార్? మీరు రిజిస్ట్రేషన్ చేయండి, మీరు చెప్పదలుచుకున్న పాయింట్లు రిజిస్ట్రేషన్ చేయండి. కస్టమర్ బలంగా ఉంటుంది, మీ టీంకి కూడా బలంగా ఉంటుందంటే కొన్ని పాయింట్లు యాడ్ చేశారు ఆయన లీగల్గా. ఆయన కొన్ని పాయింట్లు యాడ్ చేసిన తర్వాత 26 పాయింట్లు పొందుపరిచి దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి ఇస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓలోకి వెళ్తే మినిమం ఒక మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటారు కదా వాళ్ళు, అవునా? ఫ్రీగా పంపించరు కదా సార్ వాళ్ళు. సబ్డే మా సొంత డబ్బులతోనే అవి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అంటే మేము చేస్తాము, ఇక్కడ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి కస్టమర్కి ఇస్తున్నాం, కాబట్టి వచ్చిన ఆదాయంలో మాకు సగం వస్తుంది కాబట్టి మేము ఇంత ఖర్చు పెడుతున్నాము. లేదంటే అందరూ అగ్రిమెంట్ చేయించచ్చుగా, అందరూ నోటరీ చెప్పొచ్చుగా. మనం ఇంత రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇంత సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఏంది? ఈ జియో ట్యాగింగ్ అనే కాన్సెప్ట్ 2021 సెప్టెంబర్లో ఎండీ గారి నోటి ద్వారా స్వయంగా నేను అన్నాను. ఇవాళ మిగతా కంపెనీలు అది చెబుతున్నారు, మరి చేస్తారు అని చెప్పను, కానీ మేము చేస్తామని చెప్పేసి లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నాము, దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాము. మిగతా వాళ్ళు ఎంతవరకు గ్యారంటీ నేను చెప్పను. అర్థమైందా సార్? ఏపీ తెలంగాణలో 400 ఎకరాలు వేసి 14 నెలలు కంప్లీట్ చేసిన మొగుడు ఎవరంటే ఎన్ఎస్పీ మాత్రమే. ఎర్రచందనంలో ఏంటంటే ఎన్ఎస్పీ మాత్రమే. ఇవాళ 30 ఎకరాలు 40 ఎకరాలు వేసిన కంపెనీలు 4-5 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతున్నాయి. ఇవాళ మనకి రోజుకి నెలకు ఒక వెంచర్ అయిపోతుంది, నెలకు ఒక వెంచరు ప్లస్ 2-3 గంటల్లో ఒక వెంచర్ క్లోజ్ అయిపోతుంది. అంటే అర్థం చేసుకోండి, మన వెంచర్లో డెప్త్ అర్థం చేసుకోండి. ఇదేదో మన గొప్పతనం కాదు అది. మనం ఎంచుకునే వెంచర్లో మనం వేసే డెవలప్మెంట్స్, మనం వచ్చే రిజిస్ట్రేషన్స్ మీరు చూశారు, వాళ్ళు చూడలేదు అక్కడ. వాళ్ళు మీరు వెంచర్కి వచ్చారు, సబ్జెక్ట్ విన్నారు, డాక్యుమెంటేషన్ చూశారు, మన మొక్కలు 10 సంవత్సరాల మొక్కలు చూసారు ఎలా ఉంటుంది అనేది. సైట్లో కూడా వెళ్తాను, మీకు 15 నెలలు 16 నెలల మొక్కలు కూడా చూపిస్తాను. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఆగిపోయారంటే ఇక మనంత అమ్మాయిలు ఎవరు ఉండరని అర్థం. ఎందుకంటే సార్ తెలియని వ్యక్తి మాత్రమే దాని గురించి తప్పుగా చెప్తాడు. తెలిసిన వ్యక్తి మనకి చూసాం కాబట్టి మనం పాజిటివ్ చెప్పాలా. 100 మంది మీ ముందు నిలబడండి, 100 మంది మీ ముందు నిలబడి ఇది తప్పు అని చెప్పనండి, మీరు నిజం నిరూపించాలా. అవునా? జడ్జిలో కోర్టులో కూడా జడ్జి హత్య చేసినా వాడు నిరూపిస్తేనే వాడికి శిక్ష పడుతుంది, నిరూపించకపోతే చంపినవాడు ఆరాము బయటకు వెళ్ళిపోతూనే ఉంటాడు. అవునా? మరి మీరు నిరూపించాలో చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు మీరు ఉన్నారు కదా సార్, మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. వాడెవడో ఏదో చెప్పాడని చెప్పేసి మీరు డిమోటివేట్ అయిపోతే నష్టం ఎవరికి? చెప్పినవాడు ఆరాము నవ్వుతూనే పల్లి గెలిచి నవ్వుతూనే ఉంటాడు, ఇన్నవాడు మాత్రం నష్టపోతాడు. నమ్మకం చేసుకుంటూ వెళ్ళిపోయినాడు బ్రహ్మాండం కాలం వేసుకుని తిరుగుతాడు రోడ్డు మీద. వాళ్ళు మంచి మంచి కార్లు తీసుకొని, మంచి మంచి విల్లాలు తీసుకొని, మంచి మంచి గోల్డ్ తీసుకొని, మంచి నేషనల్ ట్రిప్స్కి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళొచ్చి ఏం కావాలి సార్? ఇంకా ఎందుకు డిమోటివేట్ అవుతారు? ఏది డిమోటివేట్ అవుతారు? దీంట్లో ఉన్నా పోనీ మీరు అక్కడ నుంచి కస్టమర్ దగ్గర వచ్చి ఫెయిల్ అవ్వడం వల్ల మీ దగ్గర నుంచి 10,000 ఏమైనా పోతున్నాయా? కనీసం ఒక 1000 రూపాయలు పోతున్నాయా? కానీ టీ ఖర్చులు పోతున్నాయా? ఏం లేదు కదా. ఏం కనీసం వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా సార్. మనం ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ చెప్తున్నాను, నేను అక్కడ నిలబడ్డవాడిని. ఒకప్పుడు 2 years బ్యాక్ అక్కడ నిలబడ్డవాడిని. ఏం తెలియదు నాకు. నేను ఒక సివిల్ ఇంజనీర్గా వచ్చేవాళ్ళ మార్కెటింగ్ ఫీల్డ్లో వాళ్ళు నిలదొక్కున్నానంటే బికాజ్ ఆఫ్ ఎన్ఎస్పీని. నేను మాట్లాడడం తెలీదు. నా చుట్టాలు, మా సొంత సిస్టర్, మా సొంత నా బ్లడ్ రిలేషన్ అక్కడ నుండి కూడా వెళ్ళి భోజనం చేయను. నేను సిగ్గు నాకు, అంత మామూట నాకు, అంత బిడియో. నేను మా సొంత వచ్చేటప్పుడు మీకు సంతమాలూరు జంక్షన్ చూపించాను. సంతమాలూరు జంక్షన్ దాటిన తర్వాత రైట్ సైడ్ షూట్ బ్యాగ్ వస్తే అక్కడ పక్కన ఇక్కడ కూడా మామిడికాయలు అమ్ముతున్నారు అన్నాను ఇందాక మన కార్లో అన్నారా. దాని పక్కన నన్ను మా మిస్సెస్ వదిలిపెట్టడానికి వెళ్తే మా మామయ్య ఇంట్లో కూడా వెళ్ళబోయాను. నేను సొంత మామయ్య ఇంట్లో భోజనం చేయడానికి. అంత సిగ్గు. అలాంటిది మరి వాళ్ళ దీంట్లో నిలబడే వాళ్ళ 245 మంది ఉన్నారు మన టీంలో. 240 మంది టీంని పెట్టుకొని ఇంత లీడ్ చేసుకుంటూ హైదరాబాద్ బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, మచిలీపట్నం టీం నెంబర్ 1 టీం కాదు ఉందంటే మన టీమే. గర్వంగా చెప్తాను.
జీరో జీరో